హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను ఓలా ఊబర్ ర్యాపిడో హైదరాబాద్లో నడుపుతా. ఈరోజు బిజినెస్ ఎట్లుంది ఏం కథ అనేది చూపిస్తాను. అలాగే ఈరోజు మనకు తెలంగాణ క్యాబ్ ఐక్యత గ్రూప్ నుంచి ఆయన వైస్ ప్రెసిడెంట్ రాజన్న గారు మాట్లాడతారు, ఒకసారి వినండి. హలో అందరికీ నమస్తే. మన యూట్యూబ్ ఛానల్ భాస్కర్కు అందరం హెల్ప్ చేద్దాం. కొత్త విషయాలు బిజినెస్కి సంబంధించినవి, దానికి సంబంధించిన విషయాలు ఉన్న బిజినెస్ సంబంధించినవి, మన డ్రైవర్ల సమస్యల గురించి కొత్త విషయాలు ఏమున్నా కూడా మేము ఇలా అప్డేట్ చేస్తాం. మనందరి డ్రైవర్లు సహకరించండి. ఈ యూట్యూబ్ ఛానల్ పైకి తీసుకొద్దాం. ఈయన ద్వారానే అన్నీ తెలుసుకుందాం, సిటీలో ఏం జరుగుతుంది అనేది. మన డ్రైవర్స్ వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బెల్ ఫింగర్ ఓకే చేసి మన వాళ్ళు అందరూ ఈ ఛానల్ కు సపోర్ట్ చేయండి. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్ అన్న. మీరేం చేస్తారంటే మీరు ఒకసారి ఫస్ట్ చూసిన వీడియో ఓపెన్ చేసినప్పుడే ఫస్ట్ లైక్ చేసుకుని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకే అడుగుతున్నాను నేను, ఎక్కువ సబ్స్క్రైబ్ కూడా ఎక్కువ అడగట్లేదు. ఎందుకంటే ఈ సబ్స్క్రైబ్ చేస్తే కూడా, లైక్ చేస్తే కూడా మనకు మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకేనా? జై డ్రైవర్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. ఈరోజు బిజినెస్ ఎట్లుందో 12 గానికి వస్తుంది టైము. ఇప్పటి నుంచి కూడా చేసి చూపిస్తే ఎంత అవుతుందో అనేది. ఓకేనా? రైట్. ఇప్పుడే ఒకటి అల్వాల్ అయితే బుకింగ్ పడ్డది. ఇక్కడ ఇప్పుడైతే 0 కిలోమీటర్లు అయితే చేసేసుకుంటా. ఓకే, 0 కిలోమీటర్లు అయితే చేసేసుకున్నా. ఫస్ట్ బుకింగు 354 రూపాయలు ఇస్తున్నారు. సరే మూవ్ అయిదాం. టైం వచ్చేసి 12-10 నిమిషాలు అవుతుంది. ఈరోజు కొంచెం వేరే పని మీద కొంచెం లేట్ అయిపోయింది బాగా. చూద్దాం ఈరోజు ఎంత అయితే అంత మొత్తం మీకు అప్డేట్ ఇస్తాం. నెక్స్ట్ బుకింగ్కి ఎంత అవుతున్నాయి ఏం కథ అనేది, ఇది ఎండ్ అయినా కూడా మీకు చూపిస్తా ఎంత వచ్చింది ఏం కథ అనేది. ఓకేనా? కొంతమంది కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేసారు, దాంట్లో కూడా నేను రిప్లై ఇస్తాను. మేడం తొందర వస్తుందంట, ఒక దగ్గర ఎక్కడన్నా కూర్చున్నప్పుడు అక్కడ ఫ్రీగా నేను మీ కామెంట్లు చదివి వాళ్ళకు సమాధానం ఎవరెవరు ఏం పేరు అనేది మొత్తం చూసి వాళ్ళకు నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఈ బుకింగ్ అయిపోయినాక నీకు అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడే అల్వాల్ అయితే ఒకటి డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పికప్ కోసం చూద్దాం, వెయిటింగ్ చేద్దాం. ఓకేనా? ఇంకైతే బుకింగ్ రాలేదు. బుకింగ్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే జేబీఎస్లో ఒకటి అయిపోయింది టెంపుల్ అల్వాల్ నుంచి. ఏమైంది వీడియో కనపడట్లేదు, అయింది ఇంత మంచిగా. టెంపుల్ అల్వాల్ నుంచి జేబీఎస్ వచ్చింది అనమాట. 215 రూపాయలు వచ్చింది. బుకింగ్ అయితే ఎండ్ చేస్తా. ఓ అమ్మ, ఇదంతా తిరిగి ఉండాలి. ఓకే, మళ్ళీ ఏదైనా పికప్ వస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తా బుకింగ్ వచ్చినప్పుడు. సిద్దిపేట్ పక్కల ఒక గుండ్రారెడ్డిపల్లి అని చెప్పేసి ఒక ఊరుంది. ఆ ఊరికి వచ్చిన. ఇక్కడ చూడండి బిల్లు 1 వే ట్రిప్ ఓలా 3248. ఇది బిల్లు 1 వే ట్రిప్. కొంచెం డీటెయిల్కి వెళ్తే మళ్ళీ చెప్తా. సిద్దిపేట్ ఇంతకుముందు బిల్లు చూపించిన కదా. సిద్దిపేట పక్కల 22 కిలోమీటర్స్ గుండారెడ్డిపల్లి అని చెప్పేసి ఒక ఊరుంది. ఇక్కడ ఎవరన్నా సిద్దిపేట ఉన్న మన సోదరులు, మన సహచరులు, మన బ్రదర్స్ ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి ఒకసారి. 1 వే ట్రిప్. ఎంత వచ్చిందండి బిల్లు? 3248 రూపాయలు. ఆ కస్టమర్ తోటి నేను 4000కు మాట్లాడుకున్నా. లాస్ట్ 4-5 ఇవ్వండి సార్, నాకు ఒక గిట్టుబాటు ధర అవుతుంది. గిట్టుబాటు ధర వస్తుంది సార్ నాకు, ఎందుకంటే డీజిల్ పోయినా టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ ఉంది, ఇవ్వండి సార్ అంటే, లేదు ఫస్ట్ 3400 ఇస్తా టోల్ గేట్ పెట్టుకొని అన్నాడు. సార్ టోల్ గేట్ గీల్ మొత్తం కలుపుకొని 4-5 ఇవ్వండి సార్ అని చెప్పినాం. ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకా మేము ఎవరిని అడగగలుగుతాం సార్, అంతేగా సార్ అని చెప్పిన. అంటే లేదమ్మా ఆడికే ఎక్కువ అయిపోయింది, బయట కూడా ఇంకా నువ్వు అడిగినట్టు 4500 అడిగినారు, అందుకనే ఓలాలో బుక్ చేసుకున్నా అని అన్నారు.
సార్ మీరు అదే అంటే ఎక్కువ అడుగుతున్నారనే కదా సార్. ఇప్పుడు ఓలా వాడైతే మాకు దాంట్లో కమిషన్ తీసుకొని మాకు ఎంత ఇస్తాడు, ఇంకా నేను బిల్లు కూడా చూడలేదు సార్. అవి పోయినాక మాకు 2600 2700 వస్తాయి సార్. ఒకసారి ఆలోచన చేయండి, మొత్తం టోటల్ వేస్తే 250 కిలోమీటర్లు మాకు అప్ అండ్ డౌన్ డీజిల్ ఎంత అవుతుంది సార్ అని లెక్కలేసి చెప్తే అప్పుడు లాస్ట్కు 4000 కుదిరిండు. ఆ 4000 కోసం ఇక్కడ సిద్దిపేట అవతలకి కొన్ని చిన్న పల్లెటూరుకు వచ్చిన. ఆ సిటీలో ఉండి ఏం బుకింగ్ చేయాలి చెప్పండి ఒకసారి మీరే. ఏమంటారు, బుకింగ్ వస్తుంది ఒకరి. हाँ भाई इधर 5 डब्बा है ना, 5 डब्बे के पास थोड़ा लेफ्ट ले लो, सामने ले लो, घर तक ले लो, ఇంటి ముందర రాని, ఇంటి ముందర పెట్టు, ఫోన్లు చేసి వచ్చిన సార్. ఇంకా అక్కడ గచ్చిబౌలి సైడ్ అయితే ఇంకా చెప్పనీకనే లేదు. అపర్ణ సెరెనా పార్క్, నల్లగండ్ల, కొండాపూర్, అపర్ణ టవర్స్, ఇంకా ఏమేమో ఉన్నాయి కదా మస్తు మంది. 9-10 బ్లాకులు ఉంటాయి. ఆ 9-10 బ్లాకులలో మనము బుకింగ్ వస్తే సెక్యూరిటీతో పోవాలి, ఫోన్ చేయాలి, బ్లాక్ నెంబర్ చెప్పాలి. ఈ తిప్పలలో ఎందుకురా దేవుడా అని చెప్పేసి ఇట్లా వచ్చిన నేను. అంతే కదా, ఎందుకు ఆ తిప్పలు. ఫోన్ చేయాలి, మేడం ఆయా అంటే కొంచెం బ్లాక్ ఆయా, ఆ డి బ్లాక్, ఆ ఎం బ్లాక్. ఆడు పెట్టేది గేట్ కాడ లొకేషన్ పెడతాడు. లోపల బ్లాకులు NOPQR 14-15 బ్లాకులు చుట్టూ మొత్తం తిరిగితే 2 కిలోమీటర్ల తర్వాత లోపల బుకింగ్ వచ్చిందే. లాస్ట్కి మనం ఎంత వస్తాం, 2 కిలోమీటర్ల నుంచి వస్తాం గేట్ వరకు. గేట్ నుంచి లోపల కొనికే 2 కిలోమీటర్లు. మళ్ళీ వాడు కిందికి వస్తాడా అని అంటే అప్పుడు తొందరగా రాడా, భయ్యా తూ ఆజో మా యారు అంటాడు. అవునా కదా, ఏమంతా సిటీలో టెన్షన్ మొత్తం తప్పదు. ఇట్లాంటి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఆ ఆలోచనతో తీసుకున్నాక. మీరే చెప్పండి, కరెక్ట్ తీసుకున్నానా రైట్ తీసుకుంటున్నా? మీరు కామెంట్ రూపంలో మీరు తెలపండి. మంచిగా చేసినావా, నాకన్నా పెద్దోళ్ళు ఉంటే మంచిగా చేసినావు తమ్మి అనండి, నాకన్నా చిన్నోళ్ళు ఉంటే మంచిగా చేసినావు అన్నా అనండి, లేకపోతే తప్పు చేసినావు అన్నా అనండి. ఓకేనా, 2000 పోయినా 2000 అన్న మిలుగుతాయని ఒక ఆశతో వచ్చిన నేనైతే, నాకు తెలిసి. ఇంకొకటి, నా కామెంట్లకు కొంతమంది కామెంట్స్ పెట్టిరు, అలా పేర్లు కూడా చదివి చెప్తామంటే. ఒక అన్న సుమ్మని పెట్టిండు, నీ పేషెన్స్కు చాలా హ్యాట్సాప్ తమ్ముడు అని ఏదో పెట్టిండు. అన్న మన క్యాబ్ డ్రైవర్లకు ఉండాల్సిందే పేషెన్స్ అన్న. ఆ పేషెన్స్ ఉంటేనే కదా మనం బతికేది. ఉండాలి, మనకు ఓపిక అనేది ఉండాలి, మనం ఓపికతోనే చేసుకోవాలి. అవునా కదా. ఇంకొక అన్న పెట్టండి, ఎవ్రీడే ఈ వీడియో చేయన్నా అని. మనము రోజు పని చేస్తున్నాం కదా, ఆ ఎడిటింగ్ చేసి అవన్నీ చేస్తే కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేను డే బై డే ఇస్తున్నా వీడియో. మొన్న అయితే 2 డేస్ అయితే వీడియో ఇవ్వలేదు, కొంచెం వేరే చిన్న పని మీద వెళ్ళి. నేను బుకింగ్ చేస్తేనే కదా మీకు వీడియో ఇచ్చేది, బుకింగ్ చేయకపోతే ఎట్లకెళ్ళి ఇవ్వాలి వీడియో. అవునా కదా. ఇంకా కన్న పేరు ఐడియా లేదు. ఒక కామెంట్ పెట్టిండు, ఏమని, వాయిస్ వస్తలేదన్నా అన్నాడు. కరెక్ట్ వాయిస్ వస్తలేదన్నా అన్నాడు ఒక అన్న. వాయిస్లో నేను ఏం చేయను అంటే, ఆ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ వాయిస్ ఒక మైక్ ఉంటుంది, అది నేను మొత్తం ఆన్ చేయలేదన్నా. మొత్తం ఆన్ చేస్తా. ఒకవేళ ఇది కూడా కానీ వినపడలేదు అనుకో, ఒక చిన్న మైక్ తెచ్చుకుంటా. ఆ మైక్ తెచ్చుకొని దాంతో పాటు అప్పుడైతే మంచిగా వస్తుంది. ఓకేనా అన్నలు. ఇంకొక అన్న ఏం పెట్టిండు, కారు, కొత్త కారు కొనాలా వద్దా అన్న, ఎట్లుంటుందన్న బిజినెస్ అని. కొంటే నడుస్తుందా అన్న? కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకు నడుస్తుంది అన్న. కష్టపడాలి, కష్టపడితే నడుస్తాయి, అన్నీ నడుస్తాయి అన్న. చిన్న బుకింగ్ కాదు, పెద్ద బుకింగ్ కాదు, అన్నీ తీసుకోవాలి. ఫస్ట్ మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను ఒక చిన్న ఐడియా చెప్తాను. నేనైతే కొత్త కార్ అయితే తీసుకోవద్దనే చెప్తాను నాకు తెలిసి. ఎందుకంటావా, ఫస్ట్ మీరు కొత్తగా వచ్చేటోళ్ళు ఉంటే ఏం చేయండి అంటే, ఎక్స్పీరియన్స్ కోసము ఊబర్ వాడు ఒక కార్ ఇస్తాడు. కార్ అంటే అతనికి 15,000 కట్టాలి. 15,000 కట్టిన తర్వాత 40-60 ఉంటుంది అన్న. 40-60 అంటే ఏంటి, ఇందులో 40-60 అంటే 60 నీకు, 40 వాడికి, 100 కమిషన్ అనమాట. అది అంటే 100 రూపాయలు వస్తే 60 రూపాయలు నీకు, 40 రూపాయలు వాడికి. బండి వాడిదే, నీ గ్యాస్ అంతా నీదే కొట్టుకోవాలా. ఇంకొకటి ఏంటంటే, ఇంకా సర్వీసింగ్, టైర్లు, ఇన్సూరెన్స్లు మొత్తం వాడికే సంబంధం, నీకు సంబంధం లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. మీరు దీనిలో నడుపుతాం అనుకునేటోళ్ళు ఏంటంటే, అంత ఈజీ కాదు, కానీ నడుపుకోవచ్చు. రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక 2 నెలలు, నెల నడిపితే మీకే అర్థమైపోతుంది అన్న.
కంపల్సరీ అన్న 14 గంటలు 15 గంటలు కష్టపడకపోతే ఈ బండి కూడా తీసుకొని కూడా వేస్ట్ అన్న. చాలామంది డ్రైవర్లు కొత్త కార్లు తీసుకుంటుండ్రు, మళ్ళీ నెలకే ఓన్లీ 1 మంత్ నడుపుతున్నారు. ఎందుకు నేను 2015 నుంచి నేను ఈ ఓలా ఊబరే చేస్తున్నా. నేను చాలామంది నా కింద వచ్చిపోయిన వాళ్ళు తీసుకున్నారు, అమ్మిరు, వెళ్ళిపోయారు, తీసుకున్నారు, అమ్మిండ్రు, వెళ్ళిపోయారు. నన్నే అమ్మవంటే కూడా అమ్మి పెట్టించిన. నేను కష్టపడతాం ఉంటేనే రాండ్రా బాబు ఈ క్యాప్ పెట్టుకో, లేకపోతే లేదు అని కూడా చెప్పిన. వినలే. నువ్వు మస్తు సంపాదిస్తున్నావు, నువ్వైతే కార్ తీసుకున్నావు, మమ్మల్ని వద్దంటావు అన్నారు చాలామంది. అరే తీసుకుంటారా బాబు ప్లీజ్ వెల్కమ్ అని చెప్పిన. వచ్చిర్రు, 3 నెలల కన్నా ఎక్కువ నడపలేదు, పోయారు, మళ్ళీ కార్ అమ్మేసి. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అందుకనే ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరైనా రెంటల్ కార్ కూడా ఇస్తారు కొంతమంది. నేను నడపగలను అనుకుంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే దిగండి రంగంలో. లేక మీ దగ్గర డబ్బులు ఉండేవి, బాగా గట్టిగా ఉన్నాయంటే ఏదైనా బిజినెస్ అన్నా చేసుకోండి. ఇదైతే చాలా ఘోరమైన కష్టం ఉంటుంది. కష్టం ఏంటని తెలుసు కదా డ్రైవర్లకు. కష్టం అంటే డ్రైవర్లకు అందరికీ అర్థమైపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఒకవేళ ఇంటే నా వీడియో నిమిషం ఊగుతుంది బండి, వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుందో. బాగా కష్టపడాలన్న. ఒక్క నైట్ డే అన్న కష్టపడితే ఒకరోజు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. బాగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లా ఉంది చూసినారు కదా, చాలా ఘోరంగా ఉంటుంది అన్న. ఆ ట్రాఫిక్లో నీవు చూడు, సాయంకాలం పూట ఒక్క బుకింగ్ తీసుకుంటావు కదా, ఒక్క బుకింగ్ గంటన్నర సేపు అన్న 400 బుకింగ్ పడ్డా అనుకో, దాంట్లో డీజిల్ ఎంత పోతుంది, కమిషన్ ఎంత. కమిషన్ అంటే ఇప్పుడైతే రీఛార్జ్ పెట్టండి, కానీ ఇంతకుముందు కమిషన్ ఉండే 30% ఉండే. ఇప్పుడు ఇంకా పోను ఎట్లయితుంటుంది, ట్రాఫిక్ పెరుగుతూనే ఉంటుంది అన్న. ఫస్ట్లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉండే, ఇయర్ పెరుగుతూనే ఉంటుంది కదా ట్రాఫిక్ అనేది. అట్లా చూసుకొని ఆలోచన చేసుకొని నడుపుకోండి అన్న బండి, ఓకేనా. కొత్త కారు తీసుకునే వాళ్ళకు నా సలహా అది. డైరెక్ట్గా కారు కొంటా నేను దిగుతా రంగంలోకి అంటే అదైతే కాని పని. ఎక్స్పీరియన్స్ చెయ్యండి. నేను నడుపుతా అని ఇప్పుడు ఏం చేస్తారంటే తొందరగా చీకటి అయిపోయింది. ఇక్కడ 7 అవుతుంది టైము. ఇంకా ఇక్కడ సిద్దిపేట అలా ఊళ్ళోనే ఉన్నా, మెల్లగా మూవ్ అవుతున్నా. ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక కారు ఇస్తారు కదా, నేను నడుపుతానని నడపలేనని అని చెప్పేసి కారు తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. 1 నెల 2 నెలలు నడుపుకోండి. నడిపితే నేను చేస్తానా చేయలేనా అట్లా చాలామంది తీసుకొని నేను నడపలేను రా నాయనా అని చెప్పేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది, అవునా కదా. అట్లా కన్సిస్టెంట్గా రోజు పని చేయాలి ఫ్రెండ్స్. దీంట్లో ఉంటే ఎవరికైనా నడుములు గుంజుతాయి, ట్రాఫిక్లో కాళ్ళు గుంజుతాయి. కొత్త కాళ్ళు తెస్తారు. ఇప్పుడు చూడండి, 3 లక్షలు అప్పు తీసుకొని వస్తాడు, 3 లక్షలకు 2 రూపీస్ లాగా ఇంట్రెస్ట్ తీసుకొని వస్తాడు, 3.5 డౌన్ పేమెంట్ కడతాడు, ఒక కారు ఇస్తారు. అతను మళ్ళా ఏం చేస్తాడు, ఈఎంఐ కోసం. మొన్ననే జస్ట్ నేను చెప్తున్నా, ఒక 4-5 నెలల కింద 2 కారు కొనుక్కున్నారు మన పిల్లలు. అన్న ఈఎంఐకి లేవన్నా, ఇంకా కష్టపడాలి, ఇంకా రెండు కడితే 2 నెలలు ఇంకేమంటారు 2000 తక్కువ పడ్డాయన్నా, అవి పడ్డాయన్నా అంటారు. నడుపుకోండి నాయన, ఎందుకురా నాయన, కొత్త కారు తీసుకొని మీకన్నా ప్రైమ్ ప్లస్లు ఇస్తున్నాడు, ప్రీమియర్ బుకింగ్లు ఇస్తున్నాడు, చేసుకోండి రా అంటే. ఊర్లో తిరిగిన వాళ్ళకు ఇక్కడ వచ్చి పని చేయాలి, కారు లగ్జరీయా అని అంటారు. అంత వస్తుంది, ఏమి లేదు. కారు నాకు కష్టాలు తప్ప ఏముండవు. బాగా గుర్తుపెట్టుకుని, ఇంతకుముందు కంటే డ్రైవర్కు వాల్యూ ఉండే, ఇప్పుడు ఆ వాల్యూ కూడా లేకుండా అయిపోయింది లాస్ట్. అమ్మ ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కిన. ఈ నుంచి సిద్దిపేట వచ్చేసి కరెక్ట్గా 15 కిలోమీటర్స్ ఉంది. సిద్దిపేట మీకు ఐడియా రావచ్చు అనుకో, సిద్దిపేట స్తూపం ఉంటుంది కదా, ఆ స్తూపం కాడికి నుంచి డైరెక్ట్గా 15 కిలోమీటర్స్. ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా పడతాయా పడవా అనేది చూస్తా. ఎవరైనా టికెట్లు ఎక్కుతారా ఎక్కరా నాకు తెలిసి ఏముంటుంది ఇక్కడ. మొన్న కూడా మిర్యాల కూడా పోయినప్పుడు కూడా ఫెయిల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, మీకు అంతా అర్థమైంది అనుకుంటా. వింటున్నారు కదా, ఆ రోజు కూడా ఫెయిల్ అయిపోయినా. ఈరోజు ఒక 4000 మాట్లాడుకున్నా కాబట్టి జస్ట్ కొంచెం ఏదో కొంచెం బెటర్. ఆ రోజు అయితే ఇంకా 3,500. ఈయన మనకి ఎంత ఇచ్చిందంటే, ఒక నిమిషం, 124 కిలోమీటర్లు 2 గంటల 44 నిమిషాలు. టైం వచ్చేసి 2828. ఇదేమీ కనపడదు, ఇట్లా పెట్టే చూపించినా కానీ కనపడదు. వేస్ట్ ఉంటే చెప్తున్నా వినండి.
నాకు కనపడట్లేదు ఆడ వీడియోలో. ఇంకా మీకేం కనపడుతుంది? ఊక పెట్టి వేస్ట్ ఇదంతా. ఊక నా పేసు నీట్గా రావడానికే పెట్టాలి తప్ప ఏం లేదు. పడింటే అదృష్టం, నా అదృష్టం పడింటే, కానీ పడదు. చూద్దాం. ఇంకా చాలామంది ఇంకా ఏమైనా కామెంట్స్ పెట్టిరా? ఏ కామెంట్స్ ఇంకా అందరికీ వచ్చినాయి అనుకుంటా. ఎవ్రీడే ఒక ఆయన పెట్టిండు కదా, ఎవ్రీడే బుకింగ్ చేయమని, ఎవ్రీడే ఒక వీడియో పెట్టని పెడతాను. వాయిస్ కూడా క్లారిటీగా చిన్నగా వస్తుంది అన్న కదా, అది నేను అందులో ఎడిట్ చేసేటప్పుడు వాల్యూమ్ పెంచడం మర్చిపోయినన్నా. లేకపోతే అట్లా కూడా ఇలా పెంచి కూడా ఒక వీడియో పెట్టి మళ్ళీ నేను చూసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఇంత గట్టిగా మాట్లాడుతున్నా కానీ అది రావట్లేదు అంటే నేను ఒక చిన్న మైక్ కొనుక్కోవాల్సిందే. మైక్ కొంటా, ఒక మైక్ కొనుక్కొని చెప్తా. ఓకేనన్నా? నా వీడియో కొంచెం క్లారిటీ వస్తుందా లేదా కూడా కొంచెం మీరు కామెంట్ రూపంలో చెప్పండి అన్న. ఓకేనా? ఇప్పుడైతే బయలుదేరినా, వచ్చేంత వరకు అయితే కంపల్సరీ 10 o'clock కావచ్చు అనుకుంటా. 10కి వచ్చినా కానీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఒక 2-3 బుకింగ్లైనా కొట్టకపోతే కాని పని కొట్టాలి కంపల్సరీ అయితే. ఓకేనా? మరి హైదరాబాద్ పోయినాక అప్డేట్ ఇస్తా. ఓకేనా? రైట్. సండే రోజు బిజినెస్ ఎంత అయిందో టోటల్ చూపిస్తా చూడండి మీకు. ఓలా ఓపెన్ గారా నాయన, ఏం చేస్తారు? ఇది ఎంత? 3,897 రూపాయలు. 4 రైడ్లు అనమాట. నేను అల్వాల్ ఒకటి అన్నది జేబీఎస్, అల్వాల్ నుంచి జేబీఎస్కి వచ్చిన కదా, అది ఒకటి. టోటల్ బిల్ అయితే ఇది. మనకు ఎక్స్ట్రా అయితే కస్టమర్ని అడిగినాం కదా, ఆ కస్టమర్ ఎక్స్ట్రా క్యాష్ వచ్చి ఒక 700. ఇది చూసిరు కదా ఎంత అయింది బిల్లు? 3,897. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం మనము. 3,800 ఎంతో చెప్పినా కదా, మర్చిపోయినా మళ్ళీ అప్పుడే. ఇక్కడ పోయినది 3,897 వేసుకున్నాం. 97 ప్లస్ ఒక 700 ఎంతైనాయి? 4,000 ఈజ్ఈక్వల్ టు 4,597. ఇందులో మనకు డీజిల్ వచ్చేసి టోటల్గా మనకు 2,000 పోయింది. 2,000 మైనస్ చేస్తే -2,000 ఎంత అయింది? నిన్నైతే టోటల్ 2,500 ప్రాఫిట్ అనమాట, డీజిల్ తీసేస్తే. ఇది ఇంకొక అన్నలు కామెంట్స్ పెట్టిరు. ఏమని పెట్టిరంటే, అన్నా నీది ఏం కార్ అన్నా? అన్న నాది టయోటా ఇటియోస్ 2016 మోడల్ అన్న, పాత కారే నడుపుతున్నా, కొత్తది తీసుకోవాలి అని అనుకుంటున్నా. చూద్దాం, కొంచెం బడ్జెట్ బట్టి చిన్న కారా పెద్ద కార్ అనేది చూస్తా. అంటే కష్టపడుతూ ఉండాలి తీసుకోండి అన్న. కారు తీసుకోవచ్చా లేదా అని ఇంకొక ఆయన కూడా అడిగిండు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక కామెంట్ ఆయన ఏం చెప్పిండు, ఏంటది అన్న, అదర్ స్టేట్ వెహికల్ గురించి నీ ఒపీనియన్ ఏందన్నా అని అన్నాడు. అన్న నా ఒపీనియన్ ఏముంటుంది అన్న అదర్ స్టేట్ వెహికల్ గురించి? నా ఒపీనియన్ దాని గురించి కొంచెం వీడియో చేసే మాట్లాడాలి, అది తర్వాత మాట్లాడుతున్నా. దాని గురించి వివరం చెప్పాలి. ఓకేనా? రైట్. ఈ రోజుతో బాయ్ బాయ్ అన్న. సైనింగ్ ఆఫ్ విత్ భాస్కర్. ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.